హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు ఈరోజు కిండల్ ఈ రీడర్ ఇది నేను 5 ఇయర్స్ క్రితం పర్చేస్ చేశాను. దానికి సంబంధించిన నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తాను. ఇది 6 ఇంచ్ ట్యాబ్లెట్లా ఉంటుంది. బట్ ట్యాబ్లెట్ కాదు ఇది. అంటే ఇది ఈ రీడర్. మనకి ట్యాబ్లెట్కి వచ్చేసి స్క్రీన్ ఉంటుంది. బట్ ఈ స్క్రీన్ ఏంటంటే ఈ ఇంక్ ఇది ట్యాబ్లెట్ అనుకుంటే ఈ స్క్రీన్ మామూలు మొబైల్ స్క్రీన్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. బట్ ఈ స్క్రీన్ డిఫరెంట్గా ఉంటుంది. మనకి బుక్ సంబంధించి ఈ ఇంక్ రీడర్ అంటారు దీన్ని. మనకి బుక్స్ పేపర్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది. మనకి స్క్రీన్ కూడా చాలా వైట్గా అంటే దాని మీద పేపర్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. మనకి చాలా పేపరు చదువుతున్న ఫీలింగే అనిపిస్తుంటుంది దీంట్లో. మనకి ఈ కిండల్ ఈ రీడర్ 6 ఇంచెస్ ఇది చాలా చిన్నదిగా ఉంటుంది. బుక్తో కంపేర్ చేసి చూస్తే బుక్ని దీన్ని సైజ్ పక్కన పెడితే బుక్ కన్నా చిన్నదిగా ఉంటుంది. చూసారంటే బుక్ కన్నా చిన్నదిగా ఉంటుంది. బట్ మనం బుక్ అనేది ఇది ఒక బుక్ సైజ్ చూసారా పెద్దదిగా ఉంది కదా. బట్ ఇది చూస్తే చాలా చిన్నదిగా అనిపిస్తూ ఉంటుంది. మనకి దీనికి కంపేర్ చేస్తే ఇలాంటి బుక్స్ని మనము థౌజండ్స్ దీనిలో క్యారీ చేయొచ్చు. అది డిఫరెన్స్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒక్క బుక్ ఇంత సైజులో ఉంది. బట్ ఇందులో థౌజండ్స్ ఆఫ్ బుక్స్ని క్యారీ చేయొచ్చు. దీనిలో 4 GB మెమరీ ఉంటుంది. బట్ ఆ 4 GB మెమరీలో మీరు థౌజండ్స్ ఆఫ్ బుక్స్ని క్యారీ చేయొచ్చు. బట్ ఇదైతే 4 GB. ఇప్పుడు వచ్చే కిండల్ ఈ రీడర్స్లో 8 GB దాకా ఉంటుంది. అండ్ డిఫరెన్స్ చూడండి. మీకు ఇది కానీ చూస్తే ఈ పేజెస్ మనం ఎలా తిప్పొచ్చు. బట్ ఇందులో మనం కానీ గమనించేట్లయితే ఒక బుక్ని మనము ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హ్యారీ పాటర్ సంబంధించిన బుక్ని ఓపెన్ చేస్తాను. మనం అలా ప్రెస్ చేయగానే అది ఓపెన్ అవుతూ ఉంటుంది. మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇలా పేజ్ తిప్పినట్లు ఎలా ఉంటుందో అలా మనం అలా ప్రెస్ చేయగానే పక్కకు పేజ్ అనేది పోతూ ఉంటుంది. పేజ్ చేంజ్ అవుతుంది చూసారా. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే కిండల్ ఈ రీడర్స్ ఇంకా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది 5 ఇయర్స్ బ్యాక్ కొన్నాను కాబట్టి కొద్దిగా మీకు స్లో అనిపిస్తుంది. బట్ పేజెస్ చేంజ్ అయ్యేటప్పుడు చాలా ఫాస్ట్గానే ఉంటుంది. బట్ బుక్ ఓపెన్ అయ్యేందుకు ఒక సెకండ్ టైం తీసుకుంటుంది. బట్ చదివేందుకు చాలా ఈజీగా ఉంటుంది. మన కళ్ళు ఏమాత్రము స్ట్రెయిన్ కాదు. చాలా ఈజీగా మనము చదవచ్చు. ఎన్ని బుక్స్ అయినా చదవచ్చు. దీన్ని ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. మనతో పాటు మనకి ల్యాప్టాప్ బ్యాగ్లో ఏ బ్యాగ్లో అయినా చాలా అసలు మనకు అది ఉన్నట్టు కూడా అనిపించదు. ఎందుకంటే 174 గ్రామ్స్ ఇది వెయిట్. 174 గ్రామ్స్ దాదాపు ఒక 4 వీక్స్ దాకా మనకి ఈ బ్యాటరీ లైఫ్ అనేది ఉంటుంది. బట్ నేనైతే మనం కానీ ఇది ఓపెన్ చేయకుండా ఉంటే దాదాపు 1 మంత్ దాకైనా బ్యాటరీ అలానే ఉంటుంది. ఒకవేళ చదువుతూ ఉంటే ఒక 2-3 డేస్కి ఇప్పుడు ఒక 50% బ్యాటరీ అనేది కన్జ్యూమ్ చేస్తూ ఉంది. 2-3 డేస్ కంటిన్యూస్గా చదువుతూ ఉంటే. అలా కాకుండా మనకి పర్ డే 1 అవర్ అలా చదువుతూ ఉంటే ఒక 1 వీక్ పైనే మనకి బ్యాటరీ అనేది వస్తుంది. ఇది మనకి ఇందులో డిక్షనరీ ఉంటుంది. ఇన్బిల్ట్ డిక్షనరీ కూడా ఉంటుంది. అలాగే వొకాబులరీ బిల్డర్ కూడా ఉంటుంది. మీరు ఏదైతే ఒక వర్డ్ని చూస్తారో వర్డ్ అందులో సేవ్ అయిపోతుంది. అంటే మనం ఏదైనా ఒక వర్డ్ ఉందనుకోండి, ఆ వర్డ్ని దాని మీద క్లిక్ చేసి పెడితే అలాగే ఇప్పుడు ఆ వర్డ్ని అలా క్లిక్ చేసి పెడితే అది డిక్షనరీ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మనం ఏది చూసామో అది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో సేవ్ అవుతుంది. సో అలా మనకి అందులో మనకి వొకాబులరీ బిల్డర్ అంటారు. మనం నేర్చుకుని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు వాటిని మనం. వికీపీడియా కూడా ఓపెన్ అవుతుంది. బట్ మనకి మొబైల్లో ఎలా ఓపెన్ అవుతుందో అలా కాదు. దీనిలో సంబంధించి తక్కువగా ఓపెన్ అవుతుంది. మీకు
ఇందులో చిన్న బటను చివర ఉంటుంది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ పోర్ట్ ఒకటి ఉంది. ఛార్జింగ్ పక్కన బటన్ ఉంటుంది. బటన్ మీకు కనిపించదు. ఆ బటన్ ప్రెస్ చేస్తేనే ఆన్ అవుతుంది. ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆఫ్ కూడా అవుతుంది. బట్ పూర్తిగా ఆఫ్ అవ్వదు. మనకి కనిపిస్తూనే ఉంటుంది ఈ స్క్రీన్ అనేది. మీకు అక్కడ ఇదండి స్క్రీన్ ఇలానే ఉండిపోతుంది. ఇంకెప్పటికీ అలానే ఉంటుంది. కొద్దిగా కొన్నిసార్లు ఇంకొక స్క్రీన్ వచ్చి స్క్రీన్ పైన ఆ ఇమేజెస్ మారుతూ ఉంటాయి, కానీ ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది. మీకు ఇది నా ఎక్స్పీరియన్స్. చదివేందుకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇది పర్చేస్ చేసుకోవచ్చు. మీ పిల్లలకి కూడా కొన్ని బుక్స్ని ఈ విధంగా మీ పిల్లలకి కూడా తీసి ఇవ్వచ్చు. బట్ ఇప్పుడైతే ప్రైస్ పెరిగింది. అప్పుడు చాలా తక్కువ రేట్లో వచ్చింది. చాలా నేను వర్త్ అనుకుంటాను. ఆ ప్రైస్లో ఇది చాలా వర్త్గా అనిపించింది నాకు. ఎందుకంటే అయితే మన కిండల్ అన్లిమిటెడ్ కానీ మనము సబ్స్క్రైబ్ చేస్తే ఒక 164 ఆ ప్రైస్ ఉంటుంది. అది ఎవ్రీ మంత్లీ సబ్స్క్రిప్షన్ అది కానీ పర్చేస్ చేస్తే మనకి చాలా అన్లిమిటెడ్ ఫ్రీ అనే ఉంటుంది. మనకి హ్యారీ పాటర్ అన్ని సిరీస్లు అందులో మనకు అవైలబుల్గా ఉంటాయి. అలా అంటే మీకు నేను చిన్నపిల్లలకి అన్నట్లు చెప్తూ ఉన్నాను. బట్ పెద్దవాళ్ళకి కూడా చాలా 10,000 బుక్స్ అందులో అవైలబుల్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. అంటే ట్రై చేయమంటే ఇది ట్యాబ్లెట్ ఇప్పుడైతే అమెజాన్లో అన్అవైలబుల్గా ఉంది. బట్ ఒక అవైలబుల్కి వస్తే ఆఫర్లో మంచి ప్రైస్లో వస్తే మీరు పర్చేస్ చేయొచ్చు. ఎవరైతే బుక్ రీడర్స్ ఉంటారో, బుక్ లవర్స్ ఉంటారో వాళ్ళు దీన్ని పర్చేస్ చేస్తే మీకు ఎప్పటికైనా ఉండిపోతుంది. ఏదో 5 years నుంచి చూస్తాను, నాకు ఏ ప్రాబ్లము ఇందులో రాలేదు. చాలాసార్లు కింద పడింది ఇది, బట్ పగిలిపోలేదు. మీరు చూస్తే గీతలు పడినట్టు అనిపిస్తాయి, కానీ బట్ పైన స్క్రీన్ మీద కూడా గీతలు పడ్డాయి. బట్ స్క్రీన్ ఆన్ అయిన తర్వాత నాకు అసలు ఏ ప్రాబ్లము కనిపించడం లేదు. మనకి అయితే మొబైల్కి దీనికి చాలా వేరియేషన్స్. మొబైల్ ఉన్నంత ఫాస్ట్గా అనిపించదు. మీరు ఇప్పుడు దీని మీద క్లిక్ చేశారనుకోండి, జస్ట్ అది అలా ఓపెన్ అయ్యేందుకు కొన్ని సెకండ్స్ మొబైల్ అంత ఫాస్ట్ ఏమి అనిపించదు. మీరు ఈ లేఅవుట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు దాంట్లో ఇట్లా ఇంకా కాంపాక్ట్ అని ఉంటుంది. కాంపాక్ట్కి వస్తే పైన ఇవి మారుతూ ఉంటాయి. లార్జ్లో కూడా ఉంటుంది. ఇవి లార్జ్ అంటే మనకి ఫాంట్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. స్టాండర్డ్ అని ఉంటుంది. స్టాండర్డ్ అంటే మామూలుగా బుక్లో మినిమం ఎలా ఉంటుంది. ఇంకా మనకి దాని కొన్ని ఆప్షన్స్ కూడా ఇందులో ఇచ్చినాడు. మీరు ఒకసారి బుక్ని ఇది రీప్లేస్ చేస్తుంది. బట్ బుక్ ఏంటంటే మనం ఎప్పుడు ఏ పేజీలోకైనా వెళ్ళొచ్చు. అందులో కూడా వెళ్ళొచ్చు, ఏ పేజీకైనా వెళ్ళొచ్చు. బట్ ఇది కొద్దిగా మనకి చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎలా అయినా ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు, ఎలా అయినా చూడవచ్చు. ఇలా పేజెస్ మనకి ఎక్కడ కావచ్చు అక్కడ వెళ్ళొచ్చు. బట్ ఇదేంటంటే కొద్దిగా టైం తీసుకుంటుంది. మనం ఇక్కడ కిందగానే ఇలా ప్రెస్ చేస్తే మనకి పేజెస్ కూడా ఓపెన్ అవుతాయి. చూడండి, ఇక్కడ కింద పేజెస్ ఉంటాయి. మీరు ఆ పేజెస్ అన్నీ ఒకసారి ఓపెన్ అవుతాయి. పైకి వచ్చి మీకు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఏ పేజ్ ఎక్కడ ఉంటుంది ఏందని. ఆ పేజీలోకి జంప్ అవ్వచ్చు. ఆ ఫెసిలిటీ ఉంటుంది. బట్ మనకి ఆ పేజీలో ఏముంది అనేది కనిపించాలంటే మనం ఆ పేజీ ప్రెస్ చేయాల్సిందే. అలా అనమాట. సో ఆ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. బట్ ఇది వర్త్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.